మొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసాం. దాని తర్వాత మరి దాంట్లో భాగంగానే కొంతమంది దాదాపు ఒక 300 మంది సైన్యం ఏమో చనిపోయారు వాళ్ళలో. సో ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదుల్లో కూడా ఒక 300-400 మంది చనిపోవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 1000 మంది అయినా సరే లేచిపోయారు. మరి వీళ్ళిద్దరినే మనం టార్గెట్ చేస్తాం కానీ వాళ్ళ ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా మనం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా టార్గెట్ చేసింది లేదు. వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా దారుణమైన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేదు వాళ్ళకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రజలను కూడా మన భారతదేశం మన ఇండియా ప్రజల్ని ఎలాగైతే కాపాడుకుంటామో అదేవిధంగా వాళ్ళని కూడా రక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మరి చీనాబ్ నది ఏదైతే వరదలు వచ్చాయో సో దీని గురించి ముందుగానే మరి మన ఇండియానే పాకిస్తాన్ని అలర్ట్ చేసింది. సో మరి ఎప్పుడైతే మన ఇండియా అలర్ట్ చేసిందో వాళ్ళు వెంటనే ఆ తీరంలో ఎవరైతే దాదాపు ఒక 1,50,000 మంది వరకు ఉన్నారు. సో మరి ఆ 1,50,000 మందిని వేరే ప్రాంతాలకైతే తీసుకెళ్తాం జరిగింది. సో మరి మనం గనక ఈ హెచ్చరిక జారీ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ 1,50,000 మంది చనిపోయే సిచ్యువేషన్ వచ్చేది. సో కాబట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, మరి మన ఇండియా కేవలం వాళ్ళ సైన్యాన్ని అదేవిధంగా వాళ్ళ ఉగ్రవాదులను మట్టిపెట్టింది తప్ప వాళ్ళ ప్రజల్ని ఎప్పుడు కాపాడటానికే చూసిద్ది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి.